స్టార్ స్పోర్ట్స్ వన్ తెలుగు ప్రేక్షకులందరికీ స్వాగతం. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో గేమ్ ప్లాన్ పవర్డ్ బై ఐబ్యాకో విత్ యువర్ హోస్ట్ అండ్ దోస్త్ నందు. ఈ రోజు గేమ్ ప్లాన్ లో మనం మాట్లాడుకోబోతున్నాం ది ఆల్ ఇంపార్టెంట్ ఫిక్స్చర్ క్వాలిఫైర్ టు సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య చెన్నై చెపాక్ స్టేడియంలో జరగనున్నటువంటి మ్యాచ్ గురించి. మరి ఈ ఆల్ ఇంపార్టెంట్ ఫిక్స్చర్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు తిరిగి చెపాక్ స్టేడియంకి కోల్కతా నైట్ రైడర్స్ ఆడడానికి సిద్ధంగా ఉంటారు. ఓడిపోయిన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. మరి ఈ ఇంపార్టెంట్ ఫిక్చర్ గురించి మాట్లాడడానికి మనతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పర్ట్ సిద్ధంగా ఉన్నారు. ఫార్మర్ క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్. ఎంఎస్కే, వెల్కమ్ టు గేమ్ ప్లాన్ పవర్డ్ బై ఐబ్యాకో. థ్యాంక్ యూ నందు. ఎక్కడ మొదలు పెట్టాలి? క్వాలిఫైర్ 1లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయి అప్పటి వరకు ఉన్నటువంటి మొమెంటం కోల్పోయి వచ్చింది. అదే ఎలిమినేటర్ మ్యాచ్లో చూస్తే రాజస్థాన్ రాయల్స్ 4 మ్యాచ్లు ఓడిపోతూ మొమెంటం వదిలేసి ఒక మ్యాచ్ వాషౌట్ అయ్యి తిరిగి మొమెంటంలోకి వచ్చింది. ఇక్కడ ఇస్ ఇట్ అబౌట్ ద మొమెంటం ఆర్ ఇస్ ఇట్ జస్ట్ అబౌట్ ద మైండ్ సెట్? ఇట్స్ అబౌట్ ద ప్రజెంట్ మూమెంట్ నాకు అనిపిస్తుంది. ఇట్స్ నాట్ జస్ట్ ఎందుకంటే ఇప్పుడు దాకా లీగ్ ఫేస్ ఒక ఎత్తు అండ్ ఈ మ్యాచ్ ఇంకో డిఫరెంట్ ఎత్తు. ఇది కూడా చూస్తే కనుక రాజస్థాన్ రాయల్స్ కూడా అంత కంఫర్టబుల్గా ఏం గెలవలేదు ఆర్సీబీ. సో దాదాపు ఆ చిన్న స్కోర్ కూడా 19 ఓవర్ల దాకా వెళ్ళారు. అండ్ ఒక సిచ్యువేషన్లో ఏమన్నా డామినేట్ చేసి ఆర్సీబీ కూడా గెలుస్తుందా అన్నట్లుగా అనిపించింది. కంప్లీట్గా మొమెంట్ షిఫ్ట్ అయిందా అంటే మాత్రం కరెక్ట్ కాదు. ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు మ్యాచ్ గెలిచారు, అది జరిగింది. ఎగ్జాక్ట్లీ. రాజస్థాన్ రాయల్స్ అయితే మ్యాచ్ గెలిచి వస్తున్నారు. బట్ వేరే సన్ రైజ్ హైదరాబాద్ మ్యాచ్ ఓడిపోయి వస్తుంది. అండ్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ గెలిచి వస్తున్న దాంట్లో కొన్ని పాజిటివ్స్ మాట్లాడుకుంటే, ఏదైతే కోల్కతా నైట్ రైడర్స్తో వాళ్ళకి మ్యాచ్ వాషౌట్ అయిపోయిందో ఆఖరి లీగ్ మ్యాచ్ అందులో హెట్మేర్ ఇంజురీ కారణంగా అవైలబుల్గా లేడు అని చెప్పి అప్పుడు మనం మాట్లాడుకున్నాం ప్లేయింగ్ లెవెన్లో. కానీ కట్ చేస్తే ఇంజురీ కన్సర్న్స్ అన్నీ కూడా రిజాల్వ్ అయిపోయినట్టున్నాయి. ఆల్ ఇంపార్టెంట్ గేమ్లో హెట్మేర్ అక్కడ మీకు చూస్తే కనుక కంబ్యాక్ చేశాడు అండ్ ఈస్ బ్యాక్ విత్ అ బ్యాంగ్. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫినిషర్స్ అనే పేరు తెచ్చుకున్నాడు. ప్రతి లీగ్లో కూడా, అది బిగ్ బ్యాష్ అవ్వచ్చు, లేకపోతే కెరీబియన్ ప్రీమియర్ లీగ్ అవ్వచ్చు, ఇంకా భిన్నమైన లీగ్స్ ప్రపంచంలో జరుగుతున్న లీగ్స్లో కూడా చాలా 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 హాట్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు తన్ని. అండ్ తను ఆడకపోవటం క్లియర్గా వాళ్ళ ఫార్చ్యూన్స్ పైన కూడా తెలుస్తుంది కదా. ఎప్పుడైతే ఆ 4-5 మ్యాచ్లు తను ఆడలేదో అదే 4-5 మ్యాచ్లు వాళ్ళు ఓడిపోయారు కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ ద టోర్నమెంట్లో. ఎప్పుడైతే జట్టులోకి వచ్చాడో ఆటోమేటిక్గా మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. సో తన రోల్ చాలా చాలా క్రూషియల్. ఎందుకంటే తను వచ్చే స్థానం కూడా అట్లాంటిదే. ఎందుకంటే టఫ్ సిచ్యువేషన్స్లో మ్యాచ్ని బెయిల్అవుట్ చేయటమో లేకపోతే పెద్ద స్కోర్స్ కొట్టడానికి అది ఇంపార్టెంట్ క్యామియో ఆడటం అనేది. సో ఆ రోల్స్ చాలా తక్కువ మంది ఆడతారు ప్రపంచంలో. ఆ రోల్ని పర్ఫెక్ట్గా ఆడతాడు ఇక్కడ హెట్మేర్. అందుకనే వాళ్ళు రాజస్థాన్ రాయల్స్ ఈరోజు గెలిచి క్వాలిఫై 2కి వచ్చారంటే మాత్రం హెట్మేర్ ఆడిన నాక్ చాలా చాలా ఇంపార్టెంట్. అబ్సల్యూట్లీ ఎంఎస్కే. అండ్ ఆల్సో మనం చూస్తే కనుక మాట్లాడుతున్నాం 4 మ్యాచ్లు ఓడిపోయారు, వాషౌట్ అయిపోయింది, ఏం జరుగుతుంది, ఎలిమినేటర్లో మొమెంటం లేదు అనుకున్నాం. కానీ ఆల్ ఇంపార్టెంట్ ఎలిమినేటర్ మ్యాచ్లోనే ప్రతిదీ కూడా వెంట్ రైట్ ఫర్ రాజస్థాన్ రాయల్స్ అనిపించింది, విత్ ద బ్యాట్ అండ్ ఆల్సో విత్ ద బాల్. ఇప్పుడు హెట్మేర్ గురించి మాట్లాడుకున్నాం. లెట్స్ టాక్ అబౌట్ యశస్వి జైస్వాల్. రైట్ మ్యాచ్లో తిరిగి ఫామ్లోకి వచ్చేసాడు. ఎప్పుడైతే ఓపెనర్స్ మనకి మంచి స్టార్ట్స్ అందిస్తారో ఈ ఫార్మాట్ ఆఫ్ క్రికెట్లో, తర్వాత ఉన్నటువంటి ర్యాన్ పరాగ్, సంజు శాంసన్కి చాలా ఈజీ అయిపోతుందని మాట్లాడుకుంటున్నాం. అదే చేసి చూపించాడు యశస్వి జైస్వాల్. లో స్కోరింగ్ ఎందుకంటే లో స్కోరింగ్ ఎందుకంటే ఈ కాలంలో మనం 287 కూడా చూసాం. అందుకనే లాస్ట్ వాళ్ళు ఆడిన గేమ్లో, ఎలిమినేటర్ గేమ్లో కనుక చూస్తే అది లో స్కోరింగ్ గేమ్. ఒక సిచ్యువేషన్లో చాలా ఈజీగా చేస్తారు, డ్యూ ఫ్యాక్టర్ వస్తుందని అనుకున్నాం. కానీ డ్యూ ఫ్యాక్టర్ రాలేదు, చేజ్ అంత ఈజీ కాదు, బట్లర్ కూడా టీంలో లేడు. సో ఆ సిచ్యువేషన్లో రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారంటే మాత్రం ఇక్కడ మెచ్చుకోవాలి. యంగ్స్టర్ యశస్వి జైస్వాల్ సాలిడ్గా ఒక సైడ్ ఆడి మంచి నాక్ ఎప్పుడైతే ఆ ప్లాట్ఫామ్ ఎస్టాబ్లిష్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ క్యాడ్మోర్ కూడా కొంచెం ఒక షార్ట్ లిటిల్ క్యామియో ఆడాడు, ఒక 20 రన్స్. బట్ ఇంపార్టెంట్ నాక్ ఆడింది అక్కడ యశస్వి జైస్వాల్. అండ్ ఎప్పుడైతే కనుక ఆ ఇంపార్టెంట్ నాక్ ఆడాడో తర్వాత వచ్చే వాళ్ళకి అది ఈజీ అయిపోయింది. అవును, ఒక టైంలో మనం మాట్లాడుకున్నాం ఇదే టోర్నమెంట్లో దట్ ఆర్ఆర్ టూ మచ్ డిపెండెంట్ ఆన్ సంజు శాంసన్ అండ్ రయాన్ పరాగ్ అని చెప్పి ఆ కన్సర్న్స్కి అయితే ఆన్సర్ చెప్పినట్టుగానే ఎలిమినేటర్ మ్యాచ్లో కనిపించింది. ఇంకొక కన్సర్న్ కూడా మాట్లాడుకున్నాం, దట్ సీనియర్ ప్రో అశ్విన్ నాట్ ఇన్ బిట్వీన్ ద వికెట్స్ అని ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ ద టోర్నమెంట్లో కొద్దిగా ఇన్కన్సిస్టెంట్గా ఉంటున్నాడు అని మాట్లాడుకున్నాం. కానీ ఆల్ ఇంపార్టెంట్ మ్యాచ్లో అశ్విన్ నుంచి కూడా వచ్చినటువంటి వికెట్లు 2 క్రూషియల్ వికెట్లను పక్కకు పెడదాం. 4 ఓవర్స్లో ఓన్లీ 19 రన్స్, 4.4 ఎకానమీ. అండ్ నౌ హీస్ బ్యాక్ ఇన్ హిస్ హోమ్ టౌన్. చెన్నైలో చిదంబరం స్టేడియంలో 50 వికెట్లు ఉన్నాయి. మోస్ట్ ఐపీఎల్ వికెట్స్ ఉన్నాయి అశ్విన్కి ఇక్కడ చెన్నైలో. జస్ట్ వెన్ యూ బ్రేక్ దిస్ క్వశ్చన్, సో ఈ లాస్ట్ మ్యాచ్లో తను చేసింది ఏంటంటే, ఎప్పుడైతే కనుక వికెట్ స్లోగా ఉందని తెలిసాడు ఆటోమేటిక్గా ఆ చక్కటి వేరియేషన్స్ దట్టు ఆ మిడిల్ ఆర్డర్ని కట్టడి చేసిందే తను చేహల్ చేశాడు. అండ్ దాంట్లో ఇంపార్టెంట్ రోల్ ఇక్కడ ప్లే చేసింది మాత్రం అశ్విన్. ఎస్, అఫ్ కోర్స్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద టోర్నమెంట్లో సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. దానికి కారణం ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద టోర్నమెంట్లో పిచ్చెస్ యాక్చువల్గా బ్యాట్స్మెన్కి అనుకూలించినాయి. తర్వాత
పోస్ట్ మ్యాచ్లో కూడా తను చెప్పడం జరిగింది ఏంటంటే టెస్ట్ మ్యాచెస్ ఆడి వచ్చిన తర్వాత తన బాడీ కూడా కంప్లీట్గా రికవర్ అవ్వలేదని. ఎప్పుడైతే ఆడుతున్న కొద్దీ దేర్ ఆల్ టూ క్లాస్ ఆఫ్ ప్లేయర్స్. క్లాస్ ఎప్పుడు కూడా పర్మనెంట్గా ఉంటుంది, ఫామ్ టెంపరీగా ఉంటుంది. బట్ ఎప్పుడైతే కనుక కొద్దిగా పిచ్ హోల్డ్ అయి వస్తుందో, అసిస్టెన్స్ లభించిందో, ఎకనామికల్గా వేశాడు. దాంతోపాటు 2 ఇంపార్టెంట్ వికెట్స్ కూడా తీశాడు. సో ఐఎమ్ షూర్ దట్ తన ఐస్ ఫుల్గా లిటప్ అయి ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఆడుతుంది చేపాక్ స్టేడియంలో కాబట్టి 50 పైన వికెట్లు ఊరికినే మాట్లాడతాం. బట్ అండర్ 14, అండర్ 16 నుంచి కూడా ఇదే పిచ్ మీద ఆడిన అనుభవం కూడా తనకు ఉన్నది కాబట్టి విల్ బి రైట్ ఆన్ కార్డ్స్ అనిపిస్తాను. అనువు తెలుసు చిదంబరం స్టేడియం గురించి. అక్కడ రవిచంద్రన్ అశ్విన్కి నో డౌట్ అబౌట్ ఇట్. నాట్ జస్ట్ రవిచంద్రన్ అశ్విన్, అటు యజువేంద్ర చాహలి, ఇద్దరు స్పిన్నర్స్ కూడా సీనియర్ ప్రోస్, మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఇద్దరు ప్లేయర్స్. వీళ్ళు స్పిన్నర్స్ కన్నా కూడా గ్రాండ్ మాస్టర్స్గా వీళ్ళని ఎక్కువ మనం పిలువబడుతూ ఉంటాం. బికాజ్ అలాంటి ఒక మైండ్ గేమ్ ఆడుతుంటారు. మరి ఈ ఇద్దరు స్పిన్నర్కి అగెయిన్స్ట్గా అటు మన మిడిల్ ఆర్డర్ క్లాసన్ కానీ మన తెలుగు బాయ్ నితీష్ కుమార్ రెడ్డి, వీళ్ళ మ్యాచ్అప్ ఎలా ఉంటుంది ఎంఎస్కే? వెరీ ఇంపార్టెంట్ దట్ మనకున్న లెఫ్ట్ హ్యాండర్స్. అందుకని మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఎస్ఆర్హెచ్ ఫార్చ్యూన్స్ కూడా మన ఓపెనర్స్ మీద చాలా చాలా ఆధారపడి ఉన్నది. టాకింగ్ అబౌట్ స్పిన్నర్స్ కాబట్టి ఇక్కడ లెట్స్ టాక్ అబౌట్ సన్ రైజ్ హైదరాబాద్ స్పిన్నర్స్. మన స్పిన్ అటాక్ క్లియర్లీ వీకర్ దెన్ రాజస్థాన్ రాయల్స్. అండ్ ఇటుపక్క మనం చూస్తే చెన్నైలో ఆడుతున్న చిదంబరం స్టేడియంలో ట్రెడిషనల్లీ ఇట్స్ అ స్పిన్ వికెట్ అని చెప్తాం కాబట్టి ఒకవేళ అలాంటి వికెట్ అయితే కనుక విల్ బి షార్ట్ ఆఫ్ ఇట్. 100% ఇది ఎందుకంటే అక్కడ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ఆడట్లేదు కాబట్టి ఐ డౌట్ వెదర్ దే విల్ గివ్ స్పిన్ ట్రాక్. తప్పకుండా అది ఫ్లాట్ వికెటే ఇస్తారు కూడా. ఎందుకంటే బీసీసీఐ క్యూరేటర్స్ వస్తారు, న్యూట్రల్ క్యూరేటర్స్ టేక్ ఓవర్ చేస్తారు కాబట్టి డెఫినెట్గా ఫ్లాట్ వికెటే ఉంటుందని అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ మన డిపార్ట్మెంట్, స్పిన్ డిపార్ట్మెంట్ డెఫినెట్గా కొద్ది గొప్ప వీక్ ఉన్నది. లాస్ట్ మ్యాచ్ కూడా చూస్తే కనుక షాబాజ్ని ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయించలేదు. ఇదే షాబాజ్ లక్నో సూపర్ జైంట్స్ పైన పవర్ ప్లేలో వేసి 2 ఇంపార్టెంట్ ఓవర్స్ పవర్ ప్లేలో వేస్తాడు. సో లాస్ట్ మ్యాచ్లో క్లియర్గా ఇక్కడ మనం పొరపాటు చేసింది ఏంటంటే వైశాఖ్ తను తీసుకొని రావటం, విజయకాంత్ని తీసుకొని రావటం అండ్ షాబాజ్ని బౌలింగ్ వేయించకపోవటం. ఎందుకంటే విజయకాంత్ ఈజ్ నథింగ్ స్పెషల్. ఏమన్నా స్పెషల్ బౌలర్, ఏమన్నా ఎక్స్ట్రా టర్న్ బౌన్స్ అవుతుందంటే ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ ఎనీథింగ్ స్పెషల్ ఇన్ హిమ్. తనకన్నా ఒక రకంగా చూస్తే మయాంక్ మార్కండ్ ఈజ్ అ బెటర్ మ్యాచ్ విన్నర్. ఎందుకంటే ఈ సంవత్సరం స్టార్టింగ్లో కూడా చాలా ఇంపార్టెంట్ వికెట్స్ ఇంక్లూడింగ్ విరాట్ కోహ్లీ లాంటి ఇంపార్టెంట్ వికెట్స్ కూడా తను తీశాడు. కాబట్టి ఆలోచించే విధానం, సరైన ప్లేయింగ్ లెవెల్స్ ఉండటం చాలా చాలా ముఖ్యం. ఎవరిని ఆడిస్తారు అనేది చాలా క్రూషియల్ కాబోతోంది. There you go MSK. సరైన ప్లేయింగ్ 11 అని చెప్పారు. ద మోస్ట్ ట్రికెస్ట్ క్వశ్చన్ ఇవాళ గేమ్ ప్లాన్లో ఇదే అనుకుంటున్నా. సన్ రైజర్స్ హైదరాబాద్కి ఆప్షన్ అయిన తర్వాత నుంచి కూడా ఇదే డిస్కషన్ జరుగుతుంది. ఆ 4 ఫారెన్ ప్లేయర్స్ ఎవరు అని చెప్పి. సరే టోర్నమెంట్ మొదలైన తర్వాత మన హెడ్ కానీ మిగతా వాళ్ళందరూ సెట్ అయిపోయారు. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ఒకళ్ళిద్దరు ఫెయిల్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఆ 4th ఫారెన్ ప్లేయర్ ఎవరు? యూజువల్గా డిస్కషన్ ఎప్పుడు వచ్చినా సరే యెన్సెనా, మార్క్రమా ఇంతవరకే ఆగుతున్నాం. వై నాట్ గ్లెన్ ఫిలిప్స్? Glenn Phillips, I doubt whether they will go for a fresh face. ఈ situation of the game and that too is very very poor against spinners. తన రికార్డ్ చాలా చాలా ప్యాథటిక్గా ఉంది స్పిన్నర్స్ పైన. దట్టు ఇండియాలో అంత గొప్ప రికార్డ్ లేదు తన స్పిన్నర్స్ పైన. తనకన్నా కూడా ఇంకో బెటర్ చాయిస్ మనం ఆలోచించుకోవాల్సింది అంటే వై నాట్ ట్రైడ్ అండ్ టెస్టెడ్ మక్రమ్. ఇదే జట్టుకు తన నాయకత్వ బాధ్యతలు కూడా స్వీకరించాడు. అండ్ ఇదే జట్టుని సన్ రైజ్ హైదరాబాద్ SA T20లో కూడా గెలిపించాడు కూడా క్యాప్టెన్గా ఉండి. అండ్ స్పిన్నర్స్ని బాగా ఆడతాడు. సో దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీ. ఎందుకంటే అశ్విన్ కానీ చెహల్ని వీళ్ళని హ్యాండిల్ చేయాలంటే అనుభవం ఉన్న ఇంటర్నేషనల్ క్రికెటర్ కావాలి. అది ఇక్కడ క్లియర్గా మక్రమ్కి చాలా చాలా అనుభవం ఉంది. ఐఎమ్ సెన్సింగ్ దట్ మంచి ప్లేయింగ్ లెవెల్. దాంతోపాటు తను ఆఫ్ స్పిన్ కూడా వేస్తాడు. ఎందుకంటే వీళ్ళకి లెఫ్ట్ హ్యాండర్స్ కూడా ఉన్నారు కాబట్టి తన ఆఫ్ స్పిన్ కూడా ఉపయోగపడుతుంది. ఐ వుడ్ డెఫినెట్లీ గో విత్ ఇట్. సన్ రైజ్ హైదరాబాద్ ఓపెనర్స్ ఇద్దరు కూడా లెఫ్ట్ హ్యాండర్స్. అటు ట్రావిస్ హెడ్, ఇటు అభిషేక్ శర్మ. మరి కీ బ్యాటిల్ ఎవరితో ఉంటుంది? అశ్విన్తో ఉంటుంది. అశ్విన్ ఏమన్నా పవర్ ప్లేలో తీసుకొచ్చి ఫస్ట్ ఓవరే వేయించి అటు అటాకింగ్గా వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? ఏమన్నా డౌటా? ఎనీ డౌట్స్ యువర్ ఆనర్? అండ్ దట్ చేపాక్ లాంటి స్టేడియం, తన ఫేవరెట్ స్టేడియం, 50 వికెట్లు ఉన్న అనుభవం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తప్పకుండా అశ్విన్ తప్పకుండా పవర్ ప్లేలోనే వేయిస్తారని నాకైతే పూర్తి నమ్మకం ఉంది. లెఫ్ట్ హ్యాండర్ చూడంగానే తన కళ్ళు ఇట్లా ఫుల్గా లిట్టప్ అయిపోతాయి, నోరు ఫుల్గా తెరిచి ఉంటుంది. సో ఐఎమ్ 100% షూర్ పవర్ ప్లేలో అయితే మాత్రం అశ్విన్ వేస్తాడని అనిపిస్తుంది. ఓకే, లెట్స్ లుక్ ఫర్ దిస్ చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. ఇంకొక బ్యాటిల్ కూడా ఉంది. సరే అశ్విన్ వచ్చాడు, వేసాడే అనుకుందాం. తనని దాటుకుని ఆడాలనుకున్నా కూడా అవతల నుంచి ఇంకొక పేసర్ ఉన్నాడు, వెరీ డేంజరస్, ట్రెంట్ బోల్ట్. మనం ట్రావిస్ హెడ్ చూస్తే కనుక గత 2 మ్యాచ్ల్లో కూడా ఇనీషియల్ గానే అవుట్ అవటం చూస్తున్నాం. ఒకటి హర్షదీప్ కి, రెండోది మిచెల్ స్టార్ కి. ఇప్పుడు ఇక్కడ బోల్ట్ కూడా అంతే ఇంపాక్ట్ఫుల్ గా ఉంటాడు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు. నిజమేనందు. అక్కడ గనక మనం చూస్తే హర్షదీప్ తన లాస్ట్ మన లీగ్ మ్యాచ్లో హర్షదీప్ అవుట్ చేశాడు ఫస్ట్ బాలే. దాని తర్వాత మిచెల్ స్టార్ ఫస్ట్ ఓవర్లోనే అవుట్ చేశాడు. సో దట్ మీన్స్ ఈజ్ గాట్ లిటిల్ థింగ్ అగేన్స్ట్ ద లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్. కాకపోతే
ట్రెంట్ బోల్ట్కి వీళ్ళిద్దరికి ఉన్నంత పేస్ ఉందా? ఓకే. అండ్ ఇన్ఫ్యాక్ట్ బాల్ ఏమైనా కొద్ది గొప్ప మూమెంట్ కనుక లభిస్తే ఇనీషియల్గా ఏదైతే మనం ఫస్ట్ మ్యాచ్లో ఏదైతే అనుభవం లభించిందో దానికి కొంచెం క్యూ తీసుకొని కొంచెం సమయం స్పెండ్ చేయాలి. ఒక్క ఓవర్ కనుక వీ కెన్ డెఫినెట్లీ, ఎందుకంటే వీళ్ళు ఒక ఓవర్ ఇచ్చినా కూడా వీళ్ళు మేకప్ చేయగలిగిన ఎబిలిటీ ఉన్న ప్లేయర్స్. క్లియర్గా డిఫరెంట్ గేమ్ ప్లాన్తో రావాలి, ఎవరిని జాగ్రత్తగా ఆడాలి, ఎవరిని అటాక్ చేయాలనేది. ఎందుకంటే హైదరాబాద్లో ఆడినప్పుడు వేరే, ఎందుకంటే దట్స్ అ డిఫరెంట్ సర్ఫేస్. ఆ కైండ్ ఆఫ్ సర్ఫేసెస్ ఇక్కడ ఇస్తారా లేదా అనేది కూడా ఇవన్నీ కూడా చూడాలి. కండిషన్స్ తగ్గట్టుగా ఒక బాల్ మూవ్మెంట్ కనుక లభిస్తే కొంచెం జాగ్రత్తగా నెమ్మదిగా ఆడితే దాని తర్వాత మేకప్ చేయొచ్చు. అలా లెట్స్ వెయిట్ అండ్ వాచ్. కానీ గోల్డెన్ డక్స్ అవ్వకూడదు. ట్రావిస్ హెడ్ లాంటి వాళ్ళు మాత్రం క్లియర్లీ స్ట్రైక్ అయితే వెరీ గుడ్ సైన్స్ ఫర్ సన్ రైజ్ హైదరాబాద్. అదే జరిగింది కూడా చూసాం. ఎప్పుడైతే హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఇనీషియల్లీ ఆ ఫైరీ స్టార్ట్స్ అందించారో భారీ స్కోర్లు, మంచి రికార్డులు కూడా సృష్టించింది సన్ రైజ్ హైదరాబాద్. లాస్ట్ టైం ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్ఆర్ మీట్ చేసినప్పుడు, వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ జరిగినప్పుడు కేవలం 1 రన్ డిఫరెన్స్తో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచింది మనం చూసాం. అక్కడి నుంచే ఆ డౌన్ఫాల్ కర్వ్ ఆఫ్ ఏదైతే రాజస్థాన్ రాయల్స్ ఉందో వరుసగా అక్కడ నుంచి ఓడిపోతూ వచ్చారు. ఇప్పుడు తిరిగి ఎలిమినేటర్ మ్యాచ్లో గెలిచి వస్తున్నారు. ఓవరాల్గా చాలా ఎగ్జైటింగ్ అయితే ఈ కాంటెస్ట్ ఉండబోతుంది ఎంఎస్కే. చాలా వేడిగా ఉంటుంది, ఎందుకంటే దాంతోపాటు చాలా వేడిగా కూడా ఉంటుంది అక్కడ చెన్నైలో కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ మ్యాచ్లో కనుక చూస్తే హెట్మైర్ కానీ వీళ్ళందరూ కూడా ఎవరు సరిగ్గా అంటే ఇంజరీ కారణం వల్ల ఆడకపోవటం కానీ ఇవన్నీ కూడా, తర్వాత సడన్గా బట్లర్ వెళ్ళిపోవటం, సో సో మెనీ ఫ్యాక్టర్స్. ఇవన్నిటిని పక్కన తీస్తే కనుక వాళ్ళు ఆడిన ఆర్సీబీతో కన్విన్సింగ్ విక్టరీ ఏదైతే వాళ్ళు పొందారో, సో డెఫినెట్గా ఆ ఆత్మవిశ్వాసంతోనే బరిలో దిగుతారేమో అని అనిపిస్తుంది సన్ రైజ్ హైదరాబాద్ పైన. డెఫినెట్లీ అలాంటి ఆత్మవిశ్వాసంతో తిరిగి రావాలి, ఆరెంజ్ రేంజ్లో పర్ఫార్మ్ చేయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆన్ దట్ నోట్ ఎంఎస్కే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ మీ ఆన్ గేమ్ ప్లాన్ పవర్డ్ బై ఐబ్యాకో. చూశారు కదా, ఇది గేమ్ ప్లాన్. తిరిగి నెక్స్ట్ May 24న సాయంత్రం 6ంటికి బ్లాక్ బస్టర్ అడ్డాలో మరి క్వాలిఫైర్ 2 సన్ రైజ్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్లో కలుసుకుందాం. మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే #స్టార్ని అడుగులో మా ఎక్స్పర్ట్స్కి మీరు పంపించండి. స్టే ట్యూన్ టు స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు. సీ యూ ఇన్ బ్లాక్ బస్టర్ అడ్డా.